సేనతో సేనాని అనే ఒక వాలంటీర్ టీం మనం చూస్తున్నాము. ఒక్కసారి వెనక్కి తిరగరా, ఒక్కసారి వీళ్ళ టీషర్ట్స్ వెనక చూసుకుంటే సేనతో సేనాని అనే ఒక నినాదంతో వీళ్ళు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెనుక నిరంతరం కూడా వాళ్ళ కృషి అనేది ఉంటూ ఉంటుంది. సో ఎలా జరుగుతుంది ఏంటి, వీళ్ళ కార్యక్రమాలు ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా పనుల నిబద్ధత చూపిస్తూ కూడా ఆయన నడవడికతో తోడే ఆయన మార్గంలోనే నడుస్తున్నారు. సో ఫస్ట్ సేనతో సేనాని ఒక చాలా బాగుంది. సో ఎలా అనిపిస్తుంది ఈ టీషర్ట్ మీరు వేసుకోవడం? చాలా గర్వంగా ఫీల్ అవుతాం. ఏదైనా సేనానితో మేము ఉన్నామనంటే అది మా అందరికీ కూడా గౌరవప్రదం. ఈరోజు రాష్ట్రంలో జనసేన పార్టీ అంటే ఒక వైబ్రేషన్. దేశం మొత్తం కూడా జనసేన పార్టీ వైపు చూసింది. 100% స్ట్రైక్ రేట్. అది పవన్ కళ్యాణ్ గారి ఘనత. దాన్ని మనం మాటల్లో చెప్పలేము ఆనందాన్ని. యాజ్ ఎ వాలంటీర్ ఇన్ఛార్జిగా, రాష్ట్ర వాలంటీర్స్ కమిటీ ఇన్ఛార్జిగా మరి ఈరోజు పదవీ బాధ్యత కార్యక్రమానికి మరి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా సుమారుగా 3246 మంది నాయకత్వం విచ్చేస్తూ ఉంది. సో వాళ్ళందరికీ కూడా మన జనసేన కూటమిలో మన జనసేన పార్టీ సాధించినటువంటి పదవులు, అలాగే రానున్న రోజుల్లో జనసేన పార్టీ ముందుకెళ్లే విధంగా ఏ విధంగా వెళ్ళాలనే బాధ్యతాయుతమైన పనులు మరి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీటింగ్లో మరి అందరికీ కూడా తెలియపరచబోతున్నారు. ఆయన దిశ నిర్దేశించబోతున్నారు. సో ఖచ్చితంగా మేము ఎప్పుడు గర్వంగా ఫీల్ అవుతాం. పవన్ కళ్యాణ్ గారితో మేము పనిచేస్తున్నాం, ఆయనతో ఉన్నాం, ఆయన శిష్యులు, ఆయన సైనికులు అని అంటే వీ ఫీల్ ప్రౌడ్. సో ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఆయన మీకు చెప్పే విధానాలు కానీ ఎట్లా ఉంటాయి? మిమ్మల్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని మీకు ఏమైనా గైడ్ చేస్తూ ఉంటారా? యాజ్ అ వాలంటీర్గా మీకు మీరు చేస్తూ ఉంటారు సేవలు, కానీ ఆయన మీతో ఎలా సంభాషిస్తారు, ఏం చేయాలి అని చెప్తారు? ఇంకా మాకు ఎప్పుడు ఒకటే చెప్తారండి, ఒక మీటింగ్కి ఒక జన సైనికుడు ఎవరైనా వచ్చినా, లేదా బహిరంగ మీటింగ్లకు ఎవరైనా వచ్చినా తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళ సంరక్షణ చూసుకునే బాధ్యత మన మీద ఉంది. మనం ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఆలోచించి పరిశీలించి జాగ్రత్తలు తీసుకొని వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మనందరి దగ్గర ఉంది. మనం సేవకులుగా వాళ్ళందరినీ కూడా ఆదరించి మరి రిసీవ్ చేసుకొని వాళ్ళని ఆ మీటింగ్లో కూర్చోబెట్టి తిరిగి పంపించేవారు కూడా ప్రతి బాధ్యతను కూడా గౌరవప్రదంగా చేయాల్సి ఉంటుందని చెప్పి మాకు ఎప్పుడు బాధ్యత గుర్తు చేస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా కొన్ని టీముల వైజ్గా డివైడ్ చేసి ఆ టీములకి ఆ యొక్క పనితీరుని అప్పచెప్తారు, ఆ బాధ్యతలు అప్పచెప్తారు. ఖచ్చితంగా ఎక్కడా కూడా ఎవరిని కూడా విస్మరించే ఆలోచన ఆయనకి ఎప్పుడు కూడా ఉండదు. ఆయన ఏ మీటింగ్ జరిగినా సరే జెండా పట్టుకొచ్చిన ప్రతి కార్యకర్త కూడా మంచినీళ్ళతో ఇబ్బంది పడకూడదు, మంచినీళ్ళ కోసం ఇబ్బంది పడకూడదు, ఏదైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తే మెడికల్ టీం అందుబాటులో ఉంటుంది, ఆకలితో ఉండకూడదు అని చెప్పి భోజన ఏర్పాట్లు జరుగుతాయి. ఇలా ప్రతి అంశం కూడా క్షుణ్ణంగా ఆయన జాగ్రత్తలు తీసుకోబట్టి ఈరోజు ప్రజలంతా కూడా ఆయన వైపు ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే కూటమి ప్రభుత్వం చాలా ఘనంగా ముందుకు వెళ్తుంది, అనేక వాటిలో సక్సెస్ఫుల్గా దూసుకుపోతుందని చెప్పొచ్చు. కానీ 18 నెలలు కూడా ఏం చేయలేదు అని చెప్పి ఒక పక్క వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు. అలాగే ఈ 18 సంవత్సరాలు ఏమీ చేయలేదు, అలాగే పీపీపీ విధానంలో ఉన్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కోసం కూడా సంతకాల సేకరణ చేపట్టారు. ఏం చెప్తారు దీని గురించి? ఇది నాకు చాలా హాస్యాస్పదం అనిపించిందండి. 1 కోటి సంతకాలు సేకరించిన జగన్మోహన్ రెడ్డి గారు, మీ కోడికత్తి విషయం ఏమైందన్న సంగతి మీకు ఏమన్నా ఆలోచన ఉందా? దాని గురించి కొంచెం ఆలోచించండి. ఆ కోడికత్తి గురించి మీ సమస్య పరిష్కారం అవ్వలేదు కనుక మా దగ్గర రండి, మీరు ఒక విన్నపాన్ని మాకు ఇస్తే మేము ఖచ్చితంగా డిప్యూటీ సీఎం గారికి చెప్పి ఈ కోడికత్తి అంశాన్ని ఛేదించే విధంగా మేము ప్రయత్నిస్తాం. కానీ 1 కోటి సంతకాల పేరు చెప్పి మీరు టైం పాడు చేయొద్దు. 1 కోటి చెప్పులు మీ మీదకి తిరిగి వస్తాయి. ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి నువ్వు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసావు, పంచాయతీ శాఖలో నిధులు మొత్తం దోచుకుపోయావు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ మంత్రిగా ఉండి పంచాయతీ శాఖలను అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే కూడా గర్వంగా తలెత్తుకొని చెప్తున్నారు, మా నియోజకవర్గంలో మా పంచాయతీలు అభివృద్ధి చేస్తున్నాం. ప్రతి పంచాయతీలో ఉన్న సర్పంచ్ కూడా గర్వంగా ఫీల్ అవుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం మాకు అండగా నిలబడిందని చెప్పి. కనుక దయించి జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి సంతకాల పేరు ఎత్తకండి, కోడికత్తి గురించి మాత్రం మీరు ఆలోచించాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మీకు విన్నవించుకోండి.